హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు క్లాస్లో ఆల్జీబ్రా ఫోర్త్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 3 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి కదా ఆల్జీబ్రా మీద. ఆ 3 వీడియోస్ ఎవరైనా చూసుకోకపోతే ఆ 3 వీడియోస్ చూడండి. ఆ 3 వీడియోస్లో ఫార్ములాస్ ఎలా డిరైవ్ చేయాలి, ఓకేనా, అవన్నీ క్లారిటీగా చెప్పాను. సో ఆ 3 వీడియోస్ చూడని వాళ్ళు అవి చూసి తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఓకేనా. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ ఇయర్ క్లాసెస్. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు క్లాస్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్, అంటే ఒక టాపిక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దాని పీపీటీ ఫార్మాట్ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో క్వశ్చన్స్ కూడా పెడతాను, ఓకేనా. చూడండి, ఈ క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఆల్రెడీ టూ వేరియబుల్స్ మీద స్క్వేర్స్, 2 వేరియబుల్స్ మీద క్యూబ్స్ చూసాము. అలాగే x+1/x ఆ ఫామ్లో ఇచ్చి x² + 1/x² అయినా లేదా x⁻10 + 1/x⁻10 అలాంటి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాము. ఈరోజు మనకి x-1/x ఫామ్లో ఇచ్చి x² + 1/x² ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా x³ + 1/x³ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా x³ - 1/x³ ఫైండ్ అవుట్ చేయమన్నా, లేదా x² - 1/x² ఫైండ్ అవుట్ చేయమన్నా, ఇంకా x⁻4 + 1/x⁴ ఇలా ఏది ఫైండ్ అవుట్ చేయమన్నా ఎలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ దీన్ని దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. దీన్ని బోత్ సైడ్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుందో చూడండి. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? x - 1/x² = p². ఇదే ఫార్ములా ఉంది, a-b² ఫార్ములా ఉంది కదా. సో a-b² ఫార్ములా ఏంటి? a² + b² - 2ab p². సో ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? x² + 1/x² ఏమవుతుంది మనకి? p² + 2 అవుతుంది, ఓకేనా. సో దీన్ని క్యూబ్ చేద్దాం. ఈక్వేషన్ క్యూబ్ చేస్తే ఏమొచ్చింది చూడండి. x - 1/x² p³ అవుతుంది. బోత్ సైడ్స్ క్యూబ్ చేస్తే ఇదే ఫామ్లో ఉంది, a-b³ ఫామ్లో ఉంది కదా. a³ - b³ - 3ab * a - b p³ చూడండి. x³ - 1/x³ ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ x క్యాన్సిల్ అవుతుంది. x - 1/x అంటే ఎంత? p కదా. అంటే -3p = p³. x³ - 1/x³ ఏమవుతుంది? p³ + 3p, ఓకేనా. సో మనకి x² + 1/x² ఫార్ములా కనుక్కున్నాం, x³ - 1/x³ ఫార్ములా కనుక్కున్నాం. ఇది అయిపోయింది. సో మనకి x³ + 1/x³ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, నేను ఇంతకుముందు థర్డ్ క్లాస్లో చెప్పినప్పుడు మీకు x² + 1/x² దీన్ని x + 1/xగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను. సో x + 1/x ఫైండ్ అవుట్ చేసి దీన్ని x + 1/x ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీన్ని క్యూబ్ చేసాం అనుకోండి, మనకి x³ + 1/x³ ఏమవుతుంది? p³ - 3p. అంటే ఇది p అనుకుంటే, ఇక్కడ వచ్చిన వాల్యూని p అనుకుంటే మనకి p³ - 3p ఆ ఫార్ములాలో వస్తుంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో రిమైనింగ్ ప్లస్లో ఏదంటే x⁻4 + 1/x⁻4. సో ఏది వచ్చినా మీరు x + 1/x ఫైండ్ అవుట్ చేసినా చేయాలి, లేదా x² + 1/x² నుంచి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x⁻4 + 1/x⁴ అడిగితే దీన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో మనకి ప్లస్లన్నీ అయిపోయాయి. అంటే అలా ప్లస్లు ఏది ఇచ్చినా అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ప్లస్లు ఎలా ఫైండ్ అవుట్ చేయాలని క్లాస్ 3లో చెప్పాను, అది చూడండి. సో ఇది మీకు డైరెక్ట్గా x + 1/x ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను ఇప్పుడు. ఎందుకంటే చూడండి, మనకి ఇక్కడ x² - 1/x² ఫైండ్ అవుట్ చేయాలి కదా. చూడండి చెప్తాను. x - 1/x p.
ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? ఎక్స్ ప్లస్ 1/x, ఎక్స్ మైనస్ 1/x, అవునా? సో మనకి ఎక్స్ మైనస్ 1/x ఉంది, ఎక్స్ ప్లస్ 1/x కావాలి. ఎలా వస్తుందండి చూడండి. ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ 1/xని జెడ్ అనుకుంటాను. దీన్ని స్క్వేర్ చేస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. ఓకేనా? మనకి ఎక్స్ మైనస్ 1/x నుంచి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² పీ స్క్వేర్ ప్లస్ 2. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే పీ స్క్వేర్ ప్లస్ 2, ఇక్కడ ఏమవుతుంది? ప్లస్ 2 ఉంది కాబట్టి ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు జెడ్ స్క్వేర్. మనకి ఏం కావాలి? జెడ్ కావాలి. జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 4. స్క్వేర్ ఇక్కడ ఉన్న స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 4. లాస్ట్ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను ఇది ఎలా వస్తుందో కూడా చెప్పాను, ప్లస్ ఆర్ మైనస్ ఎలా వస్తుందని. ఓకేనా? మనకి ఇంతకుముందు ఏమి ఇచ్చాడు? ఇంతకుముందు ఎక్స్ ప్లస్ లాస్ట్ క్లాస్లో ఎక్స్ ప్లస్ 1/x ఇచ్చి ఎక్స్ మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేయమంటే ఏమొచ్చింది? రూట్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 4 వచ్చింది. అదే ఇప్పుడు ఎక్స్ మైనస్ 1/x ఇచ్చి ఎక్స్ ప్లస్ 1/x ఫైండ్ అవుట్ చేయమంటే అవుతుంది రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ 4. ఓకేనా? ఈ రెండు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. మైనస్ది ఫైండ్ అవుట్ చేయాలంటే మైనస్ వస్తుంది రూట్లో, ప్లస్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్లో ప్లస్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 1/x ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎక్స్ మైనస్ 1/x వచ్చింది కాబట్టి మనకి ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x² ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా? సో ఫార్ములాస్ అన్నీ అర్థమయ్యాయి కదా. మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. చూడండి ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ 7b minus 1/4b is equal to 7, then what is the value of 16b square plus 49b square? సో మనకేమి ఇచ్చాడు? 7b minus 1/4b is equal to 7 కదా. మనకి దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ రివర్స్ ఇచ్చాడు అంటే 4 ఇక్కడ రావాలి, 7 ఇక్కడ రావాలి. అప్పుడు మనం ఏం చేద్దాం అంటే 1 మినిట్, వాల్యూను మొత్తాన్ని నేను 4/7తో మల్టిప్లై చేస్తాను. ఇంటూ 4/7 ఇంటూ 4/7. ఈ 7 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 7 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? దీనికి కూడా మల్టిప్లై అవ్వాలి కదా. 1/4b ఇంటూ 4/7 అంటే ఏమవుతుంది? 4 క్యాన్సిల్ అవుతుంది, 7 ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? 4b మైనస్ 1/7b ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని స్క్వేర్ చేస్తాను. ఏమవుతుంది? 16b స్క్వేర్ ప్లస్ 1/49b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 2 ఇంటూ 4b ఇంటూ 1/7b. సో ఇది ఎలా వచ్చిందంటే క్లాస్ 3లో చెప్పాను. ఆ క్లాస్ 3 ఎవరైనా మిస్ అయితే చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఓకే రఫ్గా చెప్తాను చూడండి. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు పి అన్నప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఏమవుతుంది? పీ స్క్వేర్ మైనస్ 2. ఈ -2 ఎలా వస్తుంది? మనం ఇక్కడ స్క్వేర్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2x ఇంటూ 1/x. ఈ రెండు ఉన్నాయి కదా, ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ సేమ్ లేవు కదా, లేనప్పుడు ఏమవుతుంది? మల్టిప్లై చేసుకోవాలి. ఓకేనా? ఇది ఏమవుతుంది? 16 ప్లస్ 8/7. దీన్ని సాల్వ్ చేయండి. 7 ఇంటూ 16 ఎంత? 70 ప్లస్ 42 112 ప్లస్ 8 120. 120/7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాంటి థర్డ్ వీడియోలో నీట్గా అన్ని కంప్లీట్గా చెప్పాను. సో మనం రెండు పవర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేసినప్పుడు మనకి తక్కువ పవర్ ఉన్నది సబ్ట్రాక్ట్ చేయాలి అని చెప్పేసి నీట్గా చెప్పాను. ఆ వీడియో కూడా చూడండి. ఓకేనా? సో ఇదేంటంటే జస్ట్ థర్డ్ క్లాస్కి ఎక్స్టెన్షన్ ఈ క్లాస్. ఓకే, జస్ట్ కొన్ని ఫార్ములాస్ చేంజ్ చేశాను. మ్యాక్సిమం థర్డ్ క్లాస్ వింటే ఇది డైరెక్ట్గా కూడా చేయవచ్చు. ఫార్ములాస్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 8 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 8? మనం ఏం కనుక్కోమన్నాడు? ఎక్స్ పవర్ 8 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 8గా. సో ఎక్స్ పవర్ 8 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 8 ఎలా వస్తుంది? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 కదా. ఇక్కడ మళ్ళీ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఎలా వస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎలా వస్తుంది? ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో మనకి ఇలా ఎక్కువ ఇచ్చినప్పుడు మనం కొన్ని ఎక్కువ ఫార్ములాస్ యూజ్ చేయాల్సి వచ్చింది. మీరు అలాంటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ మనకి ఇదైతే డైరెక్ట్గా కనుక్కోవచ్చు కదా, అది డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి ఏమి ఇచ్చాడు? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 ఇచ్చాడు. నేను ఫస్ట్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇదేమవుతుంది? రూట్ ఆఫ్ రూట్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ 4 అంటే ఏమవుతుంది? రూట్ 10 అవుతుంది. ఫస్ట్ నేను ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాను. అది ఫైండ్ అవుట్ చేయాలని నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే స్క్వేర్ చేస్తాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా? దీని వాల్యూ ఏమవుతుంది? పీ స్క్వేర్ ప్లస్ 2ఏగా. దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను. ఒకవేళ దీని నుంచి ఫైండ్ అవుట్ చేస్తే పీ స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంతా 8. నేను దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తున్నాను. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఏమవుతుంది? దీని నుంచి అంటే ప్లస్ నుంచి ఫైండ్ అవుట్ చేస్తున్నాను కాబట్టి మైనస్ 2 అవుతుంది. 64 మైనస్ 2 ఎంత? 62. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఇది ఎలా వస్తుంది? ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మల్టిప్లై చేస్తే మనకేం వస్తుంది? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ కదా. ఇదేమవుతుంది? రూట్ 6 ఇంటూ రూట్ 10 అంటే రూట్ 60. రూట్ 60 వాల్యూ ఎంత? 2 రూట్ 15. ఓకేనా? ఇప్పుడు నేను ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4 వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. ఇది ఎలా వచ్చింది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే వచ్చింది కదా. అంటే 8 ఇంటూ 2 రూట్ 15 అంటే ఏమవుతుంది? 16 రూట్ 15. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఇప్పుడు వస్తుంది అనమాట. ఎంత? ఎక్స్ పవర్ 8 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 8 ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ పవర్ 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 4. సో 62 ఇంటూ 16 రూట్ 15. 62 ఇంటూ 16 రూట్ 15. 62 ఇంటూ 16 ఎంత అవుతుంది? 10 చేస్తే 620 ప్లస్ 6 ఇంటూ 60 360 ప్లస్ 6 ఇంటూ 12 అవుతుంది. ఇది ఎంత? 2 9 992. సో ఎంత అవుతుంది? ఇది 992 రూట్ 15 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? 992 రూట్ 15 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైంది కదా? సో వాడు ఎంతైనా ఇవ్వనండి, ఇచ్చినప్పుడు మనం దాన్ని బ్రేక్ చేసుకొని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x plus 1 by x is equal to 2 root 2 and x greater than 1. What is the value of x power 6 minus 1 by x power 6? So x power 6 minus 1 by x power 6 ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? x cube plus 1 by x cube into x cube minus 1 by x cube ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో x cube minus 1 by x cube ఫైండ్ అవుట్ చేయడానికి మనకి x minus 1 by x తెలిస్తే సరిపోతుంది కదా. సో నేను ఫస్ట్ దీని నుంచి x minus 1 by x ఫైండ్ అవుట్ చేస్తాను. x plus 1 by x is equal to 2 root 2 అయితే x minus 1 by x ఏమవుతుంది? రూట్ ఆఫ్ 2 root 2 హోల్ స్క్వేర్ మైనస్ 4. 2 root 2 హోల్ స్క్వేర్ ఎంత? 8 minus 4 ఎంత? 4. రూట్ 4 అంటే వాల్యూ ఎంత? 2 అవుతుంది. సో ఇప్పుడు x క్యూబ్ మైనస్ 1 by x క్యూబ్ ఏమవుతుంది? 2 క్యూబ్ ప్లస్ 3 into 2 అంటే ఎంత అవుతుంది? 14. మనకి x ప్లస్ 1 by x తెలుసు. దీని నుంచి మనకి x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఎంత అవుతుంది?
పీ క్యూబ్ ఎంత, దీన్ని క్యూబ్ చేస్తే 8 2 రూట్ 2 16 రూట్ 2 మైనస్ 3p అంటే 6 రూట్ 2. దీని వాల్యూ ఏమవుతుంది 10 రూట్ 2. ఇప్పుడు ఏమవుతుంది ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ ఎక్స్ పవర్ 6 మైనస్ 1 బై ఎక్స్ పవర్ 6 ఏమవుతుంది, దీన్ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా. ఆ రెండు మల్టిప్లై చేయండి. 14 ఇంటూ 10 రూట్ 2 అంటే 140 రూట్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ అనేది పాజిటివ్ అని ఇచ్చాడు, నెగిటివ్ అని ఇవ్వలేదు. ఓకేనా. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది 7 అవుతుంది. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. దీని నుంచి మనం ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా. ఏమవుతుంది రూట్ ఆఫ్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 4, ఇది ఏమవుతుంది రూట్ 45. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చింది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. సో ఏమవుతుంది 7 ఇంటూ రూట్ 45. ఓకేనా. 7 ఇంటూ రూట్ 45 మనం ఎలా రాసుకోవచ్చు, 9 ఇంటూ 5గా రాసుకోవచ్చు కదా. రూట్ 9 అంటే 3 అంటే 3 రూట్ 5. ఇదేమవుతుంది 21 రూట్ 5. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఓన్లీ పాజిటివ్ ఇచ్చాడు కాబట్టి పాజిటివ్ వాల్యూ తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అన్నాడు. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఏమవుతుంది రూట్ ఆఫ్ 36 ప్లస్ 4 అంటే రూట్ 40. ఓకేనా. అప్పుడు ఏం కావాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏమవుతుంది 6 ఇంటూ రూట్ 40. రూట్ 40 నేను 4 ఇంటూ 10గా రాసుకోవచ్చు కదా. ఇదేమవుతుంది రూట్ 4 అంటే 2 ఇంటూ 6 అంటే 12 రూట్ 10. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 రూట్ 6 అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై ఎక్స్ క్యూబ్. ఇది సాల్వ్ చేయండి. ఓకేనా. నేను సొల్యూషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, ట్రై చేయండి. ఎందుకంటే ఇది అంత ఈజీ ప్రాబ్లం ఏం కాదు, కొంచెం హార్డే. ట్రై చేయండి, ఒక 2-3 మినిట్స్ తీసుకొని ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. If 4y minus 4 by y is equal to 13, find the value of y square plus 1 by y square. y minus 1 by y ఏమవుతుంది 13/4 అవుతుంది కదా. అప్పుడు మనకి y దీన్ని స్క్వేర్ చేయండి, y స్క్వేర్ ప్లస్ 1 by y స్క్వేర్ ఏమవుతుంది 13 స్క్వేర్ అంటే 169/16 ప్లస్ 2 ఏమవుతుంది, ఇక్కడ వచ్చే వాల్యూ చూడండి 10 9/16 వస్తుంది కదా, ప్లస్ 2 10కి 2 యాడ్ చేస్తే అవుతుంది 12 9/16. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ y మైనస్ 1 బై వై ఈజ్ ఈక్వల్ టు 4, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ y పవర్ 6 ప్లస్ 1 బై వై పవర్ 6. y మైనస్ 1 బై వై ఈజ్ ఈక్వల్ టు 4 కదా, నేను y ప్లస్ 1 బై వై ఫైండ్ అవుట్ చేస్తాను. ఇదేమవుతుంది చూడండి, రూట్ ఆఫ్ 4 స్క్వేర్ అంటే 16, 16 ప్లస్ 4 అంటే ఎంత రూట్ 20. వై క్యూబ్ ప్లస్ 1 బై వై క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదేమవుతుంది 20 రూట్ 20 మైనస్ 3 రూట్ 20 అంటే ఏమవుతుంది 17 రూట్ 20. సో నేను దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది వై పవర్ 6 ప్లస్ 1 బై వై పవర్ 6 కదా. ఇది ఏమవుతుంది 17 ఇంటూ 20 మైనస్ 2, ఇది 6. ఓకేనా. సో ఆన్సర్ ఏమొస్తుంది చూడండి, 7 ఇంటూ 7 9 ఇంటూ 0. ఇక్కడ యూనిట్ డిజిట్ 0 అవుతుంది, ఎందుకంటే 0 ఉంది కదా.
0 నుంచి 2 అంటే 0 అండ్ నథింగ్ బట్ 10. 10 నుంచి 2 పోతే ఎంత అవుతుంది? యూనిట్ డిజిట్ 8 అవుతుంది. 8 అనేది ఆప్షన్ డిలో మాత్రమే ఉంది కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. If x power 8 minus 1442 x power 4 plus 1 is equal to 0, then possible value of x minus 1 by x is. సో మనకేమి ఇచ్చారు చూడండి, x power 8 144 x power 4 plus 1 is equal to 0. దీని వాల్యూ ఏమవుతుంది? x power 8 plus 1 is equal to 1442 x power 4. నేను బోత్ సైడ్స్ x power 4తో డివైడ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? x power 4 plus 1 by x power 4 is equal to 1442. x square plus 1 by x square ఏమవుతుంది? రూట్ ఆఫ్ 1442 ప్లస్ 2 కదా, అంటే ఏమవుతుంది? రూట్ 1444. దీని వాల్యూ ఏమవుతుంది? 38 కదా. సో మనకి x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్ వాల్యూ తెలుసు. x మైనస్ 1 బై x ఏమవుతుంది? రూట్ 38 మైనస్ 2 అంటే రూట్ 36. సో ఆప్షన్ డి 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రూట్ 36 అంటే 6 కదా. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మీకు ఫస్ట్ ఫార్ములాస్ చెప్పాను, దాని తర్వాత డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఎలా డీల్ చేయాలో కూడా చెప్పాను. సో మీకు అసలు ప్రాబ్లం మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా చేయండి. ఓకేనా? మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో, ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారో మీరు ఎగ్జామ్లో అంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట క్వశ్చన్స్ అన్నిటిని. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని వీడియోస్లో చెప్పాను. ఆ వీడియోస్ చూడండి. చాలామంది వీడియోస్ చూడకుండా డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారు. ఓకేనా? సో అది మీకు నాకు ఇద్దరికి టైం వేస్టే. లైక్ నేను మీతో ఆ టైం యూజ్ చేసే వాళ్ళు నేను పీపీటీయో సంథింగ్ చేసుకుంటే క్లాసెస్ కొంచెం త్వరగా స్పీడ్గా పెడతాను. సో ఆ వీడియోస్ అన్నీ వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పింగ్ చేస్తే, ఆ డౌట్స్ అయితే 1-2 డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ 2 నేను ఈజీగా సాల్వ్ చేస్తాను. ఓకేనా? అంటే ఈజీగా ఆన్సర్ చేయడానికి తక్కువ టైం తీసుకుంటాను. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ వే క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకే.